నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆంధ్రప్రదేశ్ కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు అక్కడ అధికార పార్టీ అధినేత ఇక్కడ మాజీ ముఖ్యమంత్రితోటి భేటీ అవటం అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి చర్చగా కనిపిస్తోంది. మరి నిజంగా ఈ భేటీని ఏ విధంగా చూడాలి, దీని వెనకాతల ఏం కారణాలు ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో చూస్తే తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ కాబోయే మాజీ ముఖ్యమంత్రి కలవబోతా ఉన్నారు, భేటీ కాబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళిద్దరు భేటీని అక్కడ ఎన్నికలకు ముందు జరుగుతుండో ఏ విధంగా చూడొచ్చు, అంటే ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలుస్తున్నారని భావించవచ్చు? ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు ఇద్దరూ కూడా భారతీయ జనతా పార్టీ తోటి ఒక రకమైన సంబంధాల్లో ఉండేవాళ్ళు. కేసీఆర్ బీజేపీతో ఫైట్ చేయటము ఒక స్ట్రాటజీ ప్రకారమే చేశాడు. ఆ తర్వాత వాళ్ళతోటి కాంప్రమైజ్ కావటము ఒక స్ట్రాటజీ తోటే చేశాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏ రోజు బీజేపీ తోటి ఫైట్ చేయలేదు. పైగా బీజేపీకి ఏం కావాలో అది చేసి పెట్టాడు. అంటే భారతీయ జనతా పార్టీ తోటి వీళ్ళిద్దరూ కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న వ్యక్తులు. అంటే నేను ఇది గతం గురించి చెప్తున్నాను. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందో అనేది మనకి ఇప్పుడు బీజేపీ కూడా కొంత కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నది కాబట్టి అది ఇప్పుడే మనం చెప్పలేము. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, కేసీఆర్ ఓడిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా చాలా సఖ్యతతో ఉండే మనుషులు. ఇద్దరూ కూడా ఒక కమల పిల్లల్లాగా వ్యవహరించారు. అంటే కేసీఆర్ ఏ కోరిక కోరినా జగన్మోహన్ రెడ్డి తీర్చాడు. అంటే ఉదాహరణకి నేను కొత్త సచివాలయం కట్టుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఉన్న సగం సెక్రటేరియట్ని కేసీఆర్కి ఇచ్చేశాడు. ఈ విధంగా ఒకటి కాదు, చాలా నిర్ణయాలు. గోదావరి జలాలు మీరు ఇట్లా చేయండి అంటే ఒకేసారి అట్లా చేస్తాం అనేవాడు. ఈ విధంగా ఇద్దరూ కూడా రకరకాల పనులు కలిసి చేశారు. చివరికి పోలింగ్ జరిగే రోజు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి సృష్టించి ఖమ్మం నల్గొండ జిల్లా ఓటర్ల మనసులు మార్చాలి అనే ఒక పెద్ద ప్లాన్ కూడా వేసుకున్నారు. ఓటర్ని ఏమార్చే కుట్ర, ఓటర్ల మనసుని మారుద్దాము అనే ఆఖరి నిమిషంలో తెలంగాణలో పోలింగ్ జరిగే రోజున ఈ రెండు పార్టీలు కలిసి చేసిన పని అది. అంటే ఈ విధంగా వాళ్ళిద్దరూ చాలా సఖ్యతగా ఎంతో అన్యోన్యంగా వాళ్ళు కలిసి పనిచేశారు. అయితే మరి కాలం మహిమ కేసీఆర్ ఓడిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఓటమి భయం పట్టుకున్నది. ఇప్పుడు ఏం చేయాలి? జాతీయ రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చే పరిస్థితి ఉన్నదా లేదా? ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలి? వీటన్నిటికీ కూడా ఫోన్ మీద మాట్లాడుకుంటే తెగే పనులు కావేవి. అందుకని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తోటి ప్రత్యక్షంగా కలవటానికి వస్తున్నాడు. కేసీఆర్ ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మార్గదర్శనం చేయాలి. అంటే ఎటు పోవాలి, ఇద్దరం కలిసి మనం ఏ నిర్ణయం తీసుకుందాం అనే ఒక డిస్కషన్ వాళ్ళ మధ్య జరుగుతుంది అని అనుకోవచ్చు మనం. ఇంకొక ప్రధానమైన ఇదేంటి అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగులందరికీ సీట్లు ఇచ్చి ఓడిపోయాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, సిట్టింగుల్లో దాదాపు 94 మందికి సీట్లు ఇవ్వకుండా గెలుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. 94 ఫిగర్ ఎందుకు అంటున్నానంటే 94 మందిని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కొంతమంది ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్ చేస్తాడు, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వేరే నియోజకవర్గాలకి. ఉదాహరణకి విడుదల రజని చిలకలూరుపేట ఎమ్మెల్యే మంత్రి అమ్మాయిని తీసుకెళ్ళి గుంటూరు పశ్చిమానికి వేస్తున్నాడు, అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ విధమైన ప్రయోగాలు మొత్తం 94 నియోజకవర్గాల్లో చేసేసి గెలవాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఎవరో అన్నట్టు ఇక్కడ చెత్త పక్కింట్లో వేస్తే బంగారం కాదు కదా, ఇక్కడ చెత్త అక్కడ వేసినా చెత్తే అవుతుంది. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు
ఇంకొక వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంతో ఓటు బ్యాంక్కి గండిపడే ప్రమాదం ఏర్పడ్డది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఎట్లా చేయాలి? నాకు ఏదన్నా చెప్పు, తరుణోపాయం చెప్పు అని జగన్మోహన్ రెడ్డి అడగటానికి కేసీఆర్ దగ్గరికి వస్తున్నాడు. మరి ఈయన దగ్గర ఏదో తరుణోపాయం ఉంది అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే తరుణోపాయం ఉంటే ఆయన గెలిచేవాడు కదా. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అంటే రాజకీయంగా కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక వైపు చూస్తే భారతీయ జనతా పార్టీ వైపు బహిరంగంగా వెళ్తే ఇక్కడ మజ్లిస్ దూరం అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది, మజ్లిస్ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుంది. అందుకని భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళలేడు, కాంగ్రెస్తో కాంప్రమైజ్ కాలేడు. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఈ విధమైన సందిగ్ధంలో ఉన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఏం సలహా ఇస్తాడో నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తన ఓటు బ్యాంక్ అంతా షర్మిల కొల్లగొట్టుకుపోతుంది. బీజేపీతో సఖ్యతగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పైకి కనపడదు. పార్టీ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటుంది పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. డ్యూయల్ రోల్. సో ఈ విధమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ వైపు రాలేడు, బీజేపీతో డైరెక్ట్గా కలవలేడు. బీజేపీతో డైరెక్ట్గా కలిస్తే అంటే డైరెక్ట్గా కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ముస్లింల ఓట్లు పోతాయేమోనని భయం, క్రిస్టియన్ల ఓట్లు పోతాయేమోనని భయం. అందువల్ల బీజేపీతో డైరెక్ట్గా టైఅప్ పెట్టుకోలేడు, పరోక్షంగా టైఅప్ పెట్టుకోవాలి. కాంగ్రెస్తో డైరెక్ట్గా టైఅప్ పెట్టుకోలేడు, ఎందుకంటే చెల్లెలు వచ్చి తన ఓటు బ్యాంకు గండి కొట్టబోతున్నది. అందుకని అంటే నేను ఇంత స్టోరీ చెప్పింది ఏంటి అంటే ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కూడా ఒకే స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు. వీళ్ళు అటు కాంగ్రెస్ వైపు వెళ్ళలేరు, ఇటు బీజేపీతో డైరెక్ట్గా నేరుగా పొత్తు పెట్టుకోలేరు. పొత్తు పెట్టుకుంటే ముస్లింలు ఓట్లు దూరం అయిపోతాయనే భయం, పొత్తు పెట్టుకోకపోతే నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయితే మనల్ని ఏం చేస్తాడో అని భయం. ఎన్నికల్లో కేసీఆర్ అయితే ఓడిపోయాడు, మరి నా పరిస్థితి కూడా అట్లాగే ఉందని అదొక భయం. అంటే ఇన్ని భయాలతో ఉన్న ఈ ఇద్దరు నాయకులు కలవటం వల్ల ఏదో కొత్త స్ట్రాటజీ వస్తుంది, ఈ కొత్త స్ట్రాటజీతోటి వీళ్ళు రాజకీయాలను మళ్ళీ శాసిస్తారు అనుకోవటం అందులో ఎటువంటి అర్థం నాకు కనపట్టలేదు. సార్, ప్రధానంగా ఈ భేటీ సందర్భంగానే కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న షర్మిల గారు చేసినటువంటి ఒక కామెంట్, ఆవిడ పోటీ నుంచి విరమించుకోవడం వల్ల, అంటే తన పార్టీ వైఎస్ఆర్టీపీని ఎన్నికల బరిలో నిలపకపోవడం వల్ల ఆ నిర్ణయం ఉపసంహరించుకుంటూ ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే 31 స్థానాల్లో కేసీఆర్ ఓటమి పాలయ్యాడు, కేసీఆర్ పార్టీ అని చెప్పేసి. మరి ఎంత కాదనుకున్నా కూడా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, మరి రేపు కలిసినటువంటి సందర్భంగా ఇవి కూడా ఏమైనా చర్చలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే హైదరాబాద్లో అన్ని సీట్లు ఓడిపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి దానికి ఏమన్నా రీజనింగ్ చెప్పిందా? అంటే హైదరాబాద్లో ఆమె విత్డ్రా కాలేదా? ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటానికి తను విత్డ్రా కావటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న కలరింగ్ ఇస్తున్నది. ఇప్పుడు మరి హైదరాబాదులో ఉన్న స్థానాల్లో అన్ని బీఆర్ఎస్ గెలిచింది అంటే హైదరాబాదులో విత్డ్రా చేసుకోలేదా వైఎస్ఆర్టీపీ? అంటే ముఖ్యంగా ఆవిడ దాదాపు పార్టీ పెట్టి ఎంతో 3000 కిలోమీటర్లు ఏదో పాదయాత్ర అంటూ ఏదో యాత్ర అయితే చేసింది ఆవిడ. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా నియోజకవర్గాల వారీగా వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి అని చెప్పి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేయటం, వాళ్ళ మీద ఆరోపణలు చేయటం, అవి కొంత మేరకు అయితే ఇంపాక్ట్ చూపించింది అనేటువంటిది కనిపిస్తూ ఉంది కదా. అది సతీష్ గారు, అటువంటిది ఏమి ఉండదు. ఆమె అసలు తెలంగాణకి సంబంధించిన మహిళ కాదు, ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అనేది అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి భక్తులు ఇంకా కొంతమంది తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆమెకి ఇక్కడ ఒక పార్టీ పెట్టుకోవటానికి 10 మంది రావటానికి ఒక గ్రౌండ్ ఏర్పడ్డది. అంతే తప్ప ఆమె విమర్శ చేయటం వల్ల ఏదో రావటం కాదు. రేవంత్ రెడ్డి ప్రాణాలకి తెగించి పోరాడాడు.
అణచివేత జరుగుతున్నా కానీ తీవ్ర స్థాయిలో అణచివేత జరుగుతున్న విధానాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్థాయిలో ఒక పోరాటం ఏ స్థాయిలో చేశాడు అంటే, అసలు రేవంత్ రెడ్డి అన్నిటికీ తెగించి, అంటే తన సర్వస్వాన్ని పణంగా పెట్టి ఎన్నికల్లో కొట్లాడాడు. అందుకనే అతని చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గుర్తించారు. రేవంత్ రెడ్డి మన కోసం ఫైట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ కారణంగా రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఓటు వచ్చింది. రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఓటు రావటం అనేది జరిగింది. ఆ తర్వాత తెలంగాణ వేరే కారణాలతోటి, అంటే వివిధ రాజకీయ కారణాలతోటి తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు జైల్లో ఉండటం, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయటం, ఈ కారణాలతోటి తెలుగుదేశం పార్టీ విత్డ్రా అయింది. తెలంగాణ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తప్పుకున్నదో, అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత కేటీఆర్, అప్పటి మంత్రి కేసీఆర్ కొడుకు చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేసిన ఆ వ్యాఖ్యలతోటి ఇక్కడ ఆంధ్ర సెటిలర్లు కానీ, లేకపోతే ఆంధ్ర మూలాలున్న వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా తటస్థులు, మెయిన్గా తటస్థులు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అదే బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగా ఈ ఫలితం వచ్చింది. హైదరాబాదులో మరి గెలవలేదు. హైదరాబాదులో గెలవకపోవటానికి వేరే కారణాలు ఉన్నాయి. ఇక్కడున్న సెటిలర్లు బీఆర్ఎస్ అంటే కొంచెం భయపడటం, నిజంగా బీఆర్ఎస్ గెలవకపోతే మన పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించటం, ప్లస్ ఓటింగ్ టర్నోవర్ లేకపోవటం, టర్నోవర్ చాలా తక్కువ ఉండటం, ఈ కారణాల వల్ల హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ నుంచి విత్డ్రా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది అంతే తప్ప, షర్మిల విలీనం చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊపు రాలేదు. అప్పటికి ఇంకా విలీనం చేయలేదు. ఇంకా ఆవిడ కేవలం ఇది పోటీ నుంచి విరమించుకున్నాము అని విరమించుకున్నారు. ఆమె విలీనం. షర్మిల ఈజ్ అ నో ఫోర్స్ ఇన్ తెలంగాణ. తెలుగుదేశానికి గ్రౌండ్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్గా తను విత్డ్రా అయిపోయాడో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి, ఒక రకమైన జోష్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన జోష్ వచ్చింది. తెలుగుదేశం విత్డ్రా అయిపోయింది. కేటీఆర్ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన తర్వాత పరిణామాల్లో ఇక్కడున్న ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. ఈ కారణాల దృష్ట్యా కాంగ్రెస్కి ఫేవర్గా మారింది అంతే తప్ప, షర్మిల పార్టీని విలీనం చేయడం వల్ల, ఆమె విత్డ్రా కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం మేలు జరగలేదు. ఇది వాస్తవం. అదే ఆమె చెప్పుకుంటుంది. సహజంగా ఏంటి, ఆమె పార్టీని ఆమె చిన్న చూపు చూసుకోలేదు కదా, అందుకని ఆ కామెంట్ చెప్పుంటుంది తప్ప అందులో వాస్తవం ఉండటానికి ఆస్కారం లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన చాప్ కింద నీరు చేరుతుండటంతో తరుణోపాయం కోసమే కేసీఆర్ తోటి భేటీ అవుతున్నట్లుగా అయితే మాత్రం ఇప్పుడు వారి భేటీని భావించవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.